నా పేరు వరలక్ష్మి. లిపి ఎపిక్స్ వర్డ్ గేమ్స్ అనేది ఒక యాప్. దానిలో మహాభారతం ఉంటుంది. తర్వాత వర్డ్ గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు ఆడుకోవడానికి, అందరూ ఆడుకోవచ్చు. మహాభారతంలో చిన్న కథలు, వివరణాత్మక కథలు, ప్రావీణ్య ప్రశ్నలు ఉంటాయి. చిన్న కథలు అనేవి చిన్నపిల్లలకి చిన్నగా చక్కగా అర్థమయ్యే భాషలో ఉంటాయి. పెద్ద కథల్లో మనం వినవచ్చు, చదువుకొని అందుట్లో చిన్న ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకి సమాధానం పెట్టాలి. చాలా బాగుంది. చాలా చక్కగా మనం పుస్తకాలు అనేవి ఇంత ఉంటాయి, చదవలేం. అదే ఇలా అనుకోండి, మనం ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి, మనకి ఇన్ని మార్కులు రావాలి అనే ఇదితోటి మనం వాటిని చదువుతాము, ఆన్సర్ చేస్తుంటాము. పైగా దాంట్లో పోటీతత్వం, అందుట్లో మార్కులు కూడా ఇస్తుంటాడు. ధర్మరాజు యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ చనిపోవడం చూసి, అదంతా చూసి, ఆ యుద్ధ భూమిని చూసి చాలా రోధిస్తాడు, చాలా బాధపడతాడు. అయ్యో ఇంతమందిని చంపుకున్నానా, నేను ఎంత దుర్మార్గుడిని, నేను అసలు ఎంత దుర్మార్గుడిని. చూడండి, ఆయన ఎంత గొప్పవాడో. ఆయన అంత వాళ్ళని కష్టాలు పెట్టి ద్రౌపదిని సభకి ఈడ్చుకొచ్చి అంత చేసినా కూడా, వాళ్ళని 13 సంవత్సరాలు అడవులకు పంపించినా కూడా, అడవులకి పంపించి కూడా చంపాలని చూస్తారు. అయినా కూడా ఆయన, ఆ ధర్మరాజు నిజంగా పేరుకు తగ్గట్టే ఉందండి. ఆయన అసలు ఎంత గొప్పవాడో చూడండి. నా వాళ్ళని ఇంతమందిని పోగొట్టుకున్నా అని చాలా బాధపడతాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అడవులకి వెళ్ళిపోదాం అనుకుంటుంటే, అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తారు. భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు. ఆ భీష్ముడు ఆ ధర్మరాజు బాధపడుతుంటే చూసి, నాయన, ఇది రాజు యొక్క ధర్మము, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రాజు అనేవాడు యుద్ధాలు చేస్తూ ఉండాలి, గెలుస్తూ ఉండాలి, అది రాజధర్మం, అది అందుట్లో తప్పు లేదు అని కొన్ని ధర్మవాక్యాలు చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు భగవద్గీత బోధిస్తాడు. అది ఎంత బాగుంటుందండి అసలు. అసలు చెప్పడానికి అలవి కాదు. ధృతరాష్ట్రుడు తన బిడ్డల్ని 100 మందిని పోగొట్టుకొని చాలా బాధపడుతూ ఉంటే, ఆయన్ని ఎంతో చాలా బాగా చూసుకుంటూ, పెద్దమ్మని ధృతరాష్ట్రుడిని చాలా బాగా చూసుకుంటుంటే, ఆయన కొన్ని రోజులకు వృద్ధుడైపోయి, నేను అడవులకి వెళ్తాను నాయన, ఇక్కడ ఉండలేను, నేను అడవులకి వెళ్తాను, అది ధర్మం నాయన. రాజు అనేవాడు అడవులకి వెళ్తూ అయిపోయిన తర్వాత, పెద్దవాడు అయిపోయిన తర్వాత అడవులకి వెళ్తాడు, అది ధర్మం నాయన అంటే, ధర్మరాజు ఇష్టపడాడు. ధృతరాష్ట్రుడు బతిమలాడుకొని చెప్పుకుంటాడు. వ్యాసుడు చెప్తాడు. సరే అంటే అప్పుడు ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు, రాజు అనేవాడు ఎలా ఉండాలి, మంత్రులతో ఎలా ఉండాలి, సైనికులతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే ప్రజల్ని ఎలా చూసుకోవాలి అని చాలా గొప్పగా చెప్తాడండి. చాలా బాగుంది. భారతం వినండి, చదవండి, చాలా బాగుంది. అది పెద్దవాళ్ళు చదవచ్చు, పిల్లలకి అసలు తెలియదు, ఏమీ తెలియదు పిల్లలకి. అట్లాంటిది పిల్లలకు కూడా చాలా సరదాగా చక్కగా ఉంటుంది. పిల్లలకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. చక్కగా చదవండి. వర్డ్ గేమ్స్లో పదాలని సమకూర్చడం, గజిబిజిగా కొన్ని పదాలు ఇస్తాడు. ఆ గజిబిజిగా ఇచ్చిన పదాలని వరుస క్రమంలో పెట్టి ఒక మాటని తయారు చేయడం. అలానే 7 పదాలు ఇస్తాడు. ఆ 7 పదాలతోటే మనము పదాలని తయారు చేయడం. ఎంత బాగుంటుందో, ఎంత పోటీ ఉంటుంది. నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, మనకెందుకు రాలేదు, వాళ్ళకి వచ్చాయి, మనకెందుకు రాలేదు. పోటీతత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. అందులో నేను లిపి ఎపిక్స్ వర్డ్ గేమ్స్లో నేను 2nd ఉన్నానండి. ఈ లిపి ఎపిక్స్ వర్డ్ గేమ్స్ ఆడినందువల్ల నష్టం లేదు. మేధాశక్తి బాగా పెంపొందుతుంది. ఈ పదాలని సమకూర్చడంలో ఆలోచన శక్తి పెరుగుతుంది. మనకు కూడా పెద్దవాళ్ళం అయ్యాక కొంచెం ఇది తగ్గుతుంది, కొంచెం ఆలోచన తగ్గుతూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటాము. అలాంటివి కూడా మనం దీన్ని ఆడినందువల్ల మనకి చక్కటి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ఆలోచిస్తున్న కొద్దీ మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. లిపి ఎపిక్స్ వర్డ్ గేమ్స్ని యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆడండి. చాలా బాగుంది, చక్కగా.